ఏందమ్మా మీ బిజినెస్ పడిపోయిందా? ఏం బాబు గారు, నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చూస్తున్నారు కదా. నేను ఎగ్గొట్టేదాన్ని కాదు, తప్పకుండా ఇస్తాను. ఏమిట్రా, స్కూల్కి రెడీ అయ్యారా? పదండి పదండ్రా. తను శాంతి సిస్టరు. ఆ పిల్ల అలాంటి టైప్ కాదు. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మొదట్లో నేను చూసినప్పుడు కామెడీగా అనిపించింది, కానీ నేను లవ్లో పడినప్పుడే తెలిసింది అందులో బాధ ఏంటి అన్నది. నేను ఎవరి గురించి చెప్తున్నాను నీకు అర్థమైందా? మధు ప్రియ నా గురించి ఏమైనా అడిగిందా? లేదు. అడుగుతుంది, తప్పకుండా అడుగుతుంది. నాకు ఎప్పుడు ఇలా కాలేదు. నా చిన్నతనంలో 2వ క్లాస్ చదివేటప్పుడు సరోజ టీచర్ కూతురు జయ అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తను వెనక్కి తిరిగి నన్ను చూసేసరికి నా ఒళ్ళంతా ఒకలాగా అనిపించింది అనుకో. మనసులో ఏదో పులకింత. నీకు అలాగ అనిపించిందా? ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు లవ్ చేసావు, ఈ ఫీలింగ్ ఏంటి నీకు తెలుసు. ఇదిగో చూడు, వచ్చాము వెళ్ళామని కాకుండా నా గురించి కాస్త బాగా చెప్పు. మెగాస్టార్ సాంగ్ సౌండ్ పెట్టు. కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది? ఏంట్రా? ఏం లేదు, తను రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. నాలో ఎందుకు నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను. చిన్నతనం నుంచి మనసులోనే ఇష్టం పెంచుకున్నాను. అతను ఎవరో కాదు, మా బావే. నెల్లూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు కంపెల్ చేశారు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అని. నేనే ఒప్పుకోలేదు. నువ్వే చెప్పు, ప్రేమ అనేది ఉదయం సాయంత్రం పూచే మల్లె రోజాల్లాంటిదా? అదెప్పుడో ఒకసారి పూచే అపూర్వమైన పూ. నా మనసులో అది ఆల్రెడీ పూసింది. నా నూరికి ఇబ్బంది పెట్టుకో ప్లీజ్, అర్థం చేసుకో. నా చెలి రోజా నాలో ఉన్నా, నిన్నే తలిచేనేది. నా చెలి రోజా నాలో ఉన్నా, నిన్నే తలిచేనేది. భవతి భిక్షాందేహి. ఏంటయ్యా? భిక్షాందేహి. ఎలావయ్యా? పొద్దున్న తలుపు తట్టి ఏంట్రా వీళ్ళతో పెద్ద టార్చర్ అయిపోయింది. వేళపాడ లేకుండా వచ్చి భిక్ష పడుతున్నారు. ఏయ్, దానికి ఎందుకురా అంత విసుక్కుంటావు? మా అయితే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? వారం 10 రోజులు పని అయిపోగానే వెళ్ళిపోతాం, అంతే కదా? ఏంటయ్యా?
Oh, pillar, caterpillar, lazy boys, naughty girls, sing a song, ping a pong. Lazy boys, naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. ఏం జరుగుతుంది ఇక్కడ? మనందరూ నేరస్తున్నాం. మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మనం హత్యలు చేయడానికి వచ్చాం. ఇక్కడ కూర్చొని పింక్ పాంగ్ ఆడతారేంటి? వెళ్ళండ్రా. ఆడరా. ఏంట్రా, ఏమైంది? ఇలా కొద్ది రోజులు గడిచాక హఠాత్తుగా ఈ అమ్మాయికి సమస్య వచ్చింది. నమస్కారం సార్. పోయిన నెల డ్యూ సార్. ఏంది? ఏం లేదు సార్, ఊరికే చూస్తున్నాను అంతే. ఇదిగో దీన్ని పట్టుకో. రే, ఆశపడుతున్నావుగా, నడుపు చూడు. నడుపు చూడరా పో. అయ్యో, అమ్మ భయపడింది. ఏం లేదు, కాస్త మందు ఎక్కువైంది అంతే. అదే సంతోషం వేసి కొంచెం ఓవర్గా తగాడు. జాగ్రత్తగా చూసుకో. వస్తా. రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా, ఇంటికి ఎందుకు వచ్చావు? అది కాదు, పార్టీ అందుకనే. దేనికి పార్టీ? బండి తీసుకోబోతున్నాం కదా, అందుకనే పార్టీ. మనకి బండొద్దు గిండొద్దు. లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మనమేమి డబ్బు కట్టాల్సిన పని లేదు. అతనే ఫైనాన్సరే అన్ని చూసుకుంటానని చెప్పాడు. వాడంత మంచివాళ్ళ లేడు. నీకు వాడితో సావాసం వద్దు. ఆయన చాలా మంచోడే. వద్దని చెప్తున్నాను కదా. ఏందిరా, వస్తానన్నావు, రాలా? వద్దు సార్, బండి ఇప్పుడు వద్దు సార్, 6 నెలల తర్వాత తీసుకుంటాను సార్. ఏ, నీ పెళ్ళం తిట్టిందా? ఇలా మందు ఎక్కువ తాగిలితే తిడతా ఏంటి? చెప్పు తీసుకుని కొడుతుంది.
ఇదిగో బండి తాళం తీసుకో. వద్దు ఇప్పుడు వద్దు, నేను తర్వాత తీసుకోమంటున్నాగా, తీసుకుంటాను తీసుకో. సార్. ఇప్పుడు వద్దు సార్. తీసుకో. పిచ్చోళ్ళ ఉన్నాడు. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో కోరంతా. అనుకోకుండా జరిగిపోయింది సార్, క్షమించండి సార్. ఇందులో నా తప్పేమి లేదు సార్. లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది సార్. ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళగలను సార్? మీరే ఏదో పెద్ద మనసు చేసుకోవాలి సార్. ఇట్రా రారా. ఎందుకురా ఏడుస్తావు? ఊరుకోరా. ఒకే ఒక దారి ఉంది,